మా మమ్మీ మాకు తోటకూర పకోడీ చేసి పెడతా అన్నారు. అందుకు గాను మా మమ్మీ కట్ చేయమని చెప్పారు. ఉల్లిపాయలు తరిమేసాను. ఇప్పుడు తోటకూరని నరికేస్తున్నాను. సో మా మమ్మీ హాట్ చేస్తుంటే నేనేమో స్వీట్ చేస్తాను. తోటకూర ఆకుకూరలు తిన్న వాళ్ళు ఇలా పకోడీ వేసుకొని తింటే బాడీకి బాగా పట్టిద్దన్నమాట. ఆకుకూరలు విడిగా చాలామంది తినరు కదా, పకోడీ లాగా, జ్యూసెస్ లాగా, ఇంకా చాలా వెరైటీస్ వడల్లాగా వేసుకొని తినచ్చు. ఇంకా చాలా స్వాగతం అండి. ఇక మొదటి మా అబ్బాయి వడగా ఫ్రై అయ్యాడు కదా, ఇక మా అమ్మాయి తోటకూర పకోడీ అడిగింది. ఇదిగోండి ఫ్రెష్ తోటకూర, పెద్దలపాయలు, పచ్చిమిరకాయలు, శనగపిండి, బియ్యపిండి, జొన్నపిండి, అల్లం పేస్టు, కారం, ఉప్పు. ఇప్పుడు మనం దీన్ని దీంట్లో వేసేసుకుందాం. బండి పెట్టి వేసుకున్నామండి. సొంత ఇప్పుడు బియ్యపిండి, జొన్నపిండి, అల్లం పేస్ట్, సొంత కారం, సొంత ఉప్పు. బాగుందా? సొంత కాస్తంత పచ్చిరాడు. అబ్బా పెట్టింది. చెప్పాను మా మమ్మీ నేను తోటకూర పకోడీ అడిగాను కాబట్టి దాంట్లో మా మమ్మీ ఆరోగ్యానికి సంబంధించి చాలా పిండిలు వేసింది. బియ్యం పిండి, శనగపిండి, జొన్న పిండి అండ్ వాము అన్నీ కలిపి అల్లం అన్నీ వేసేసింది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నా. నాకైతే ఆగట్లేదు. సో టేస్ట్ చేసేయాలి. సూపర్ ఉంది. పచ్చిమిర్చి కొద్దుదామా? కరివేపాకు కొద్దు. పచ్చిమిర్చి అంటే నా భయం గ్యాస్, కాకపోతే నేను ఇప్పుడు ట్రై చేస్తాను. మా మమ్మీ చాలా ప్రేమతో ఇచ్చింది కాబట్టి. కొరక సో ఈ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంది. మీరు చేసుకుని మొత్తం ఫుల్ వీడియో అనేది వచ్చేసింది. మీరు చేసుకుని కామెంట్లో తెలియజేయండి మీకు ఎలా వచ్చిందో. మీరు 3 పిండ్లు యాడ్ చేసుకుంటారు, ఇది ఎవరైనా వెరైటీ పిండ్లు యాడ్ చేసుకొని పకోడీ చేసుకుంటారా, ఆకుకూరలు ఏమేమి యాడ్ చేసుకుంటారని నాకు కామెంట్లో తెలియజేయండి. ఉంటా గైస్, మళ్ళీ మరో మంచి వీడియో. ఎందుకోసం టేక్ కేర్, బాయ్.